హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక రుచులు. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన గోధుమ రవ్వతో ఉప్మా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని మీడియం ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 4-5 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న క్యారెట్, ఒక 4-5 బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వీటిని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పులు వేడి నీళ్ళు పోసుకోవాలండి. మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పులు వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా నీళ్లు తెల్లిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఇలా మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతేనండి, పొడి పొడిగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఆల్సో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.